ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ఈరోజు మనం యోగా సెషన్లో చాలా కామన్గా మనం వినే ఒక ప్రాబ్లం ఏంటంటే హై బీపీ. హై బీపీ అనేది ఈ రోజుల్లో ఏజ్ లిమిట్ లేకుండా చెప్తున్న ప్రాబ్లం కదా. చాలా వింటున్నాం హై బీపీ అని. ఎవరు చూసినా నాకు హై బీపీ ఉంది అంటే. హై బీపీ అనేది ఒక జబ్బు కాదు, అది మన బ్లడ్ ప్రెషర్లో వచ్చే ఫ్లక్చువేషన్స్ అన్నమాట. ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎందుకు వస్తాయి? మన బ్రీతింగ్ ప్రాపర్గా లేనప్పుడు, లేదా మనం ఓవర్గా స్ట్రెస్ అయినప్పుడు. ఈ రెండు రీజన్స్ వల్ల మనకి హై బీపీ అనేది సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ హై బీపీని ఎలా అధిగమించవచ్చో మనం ఈరోజు 4 బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా తెలుసుకుందాం. సింపుల్గా ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి చేసుకునే టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. వాటి వల్ల మనం బీపీని అదుపులో ఉంచుకోవచ్చు, లేదా లైఫ్ టైం రాకుండా చూసుకోవచ్చు. ఓకే, సో ముందుగా అబ్డామినల్ బ్రీతింగ్ అంటాము. అబ్డామినల్ బ్రీతింగ్ అనేది చాలా సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్. 2 చేతుల్ని వీలైతే మన పొట్ట మీద ఉంచాలి, ఇలా అబ్డామిన్ పైన, లేదా మీకు ముద్ర తెలుసుంటే ఇలా 2 చేతులు జ్ఞాన ముద్రలో పెట్టి మీ కంఫర్టబుల్ పోస్చర్, ఎలా మీకు కంఫర్టబుల్ ఉంటే అలా కంఫర్ట్. ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు, బెడ్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. బట్ ఎంటీ స్టమక్ ఎంటీ ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పే బ్రీతింగ్ ప్రాక్టీస్ అన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో చేతులు 2 ఇలా జ్ఞాన ముద్రలో ఉంచి అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు కళ్ళు మూసుకొని మన శ్వాసని గమనిస్తూ చేయాలి. సో నెమ్మదిగా కళ్ళు మూసుకొని మన ధ్యాస అంతా శ్వాస మీదకి తీసుకొని, శ్వాస తీసుకుంటున్నంతసేపు నెమ్మదిగా పొట్టని బయటకు తీసుకొస్తూ ఉండాలి. శ్వాస వదులుతున్నంతసేపు పొట్టనిలా నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ ఉండాలి. మన అబ్డామిన్ని ఒక బెలూన్ లాగా అనుకుంటే, గాలి బెలూన్లోకి నింపినప్పుడు బెలూన్ అనేది ఉబ్బుతుంది. సో అలాగే మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట అనేది బయటికి రావాలి, శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట అనేది లోపలికి వెళ్ళాలి. సో దీన్ని అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు. సో కళ్ళు మూసుకుని స్లోగా ఇన్హేల్ అండ్ దెన్ స్లోలీ బల్జ్ యువర్ స్టమక్ అవుట్. నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా పొట్టను లోపలి తీసుకుంటూ ఇలా బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయాలి. ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ మీరు 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేదా ఒక ఇన్హేల్ ఒక ఎక్సేల్ ఒక సైకిల్ అనుకుంటే అలా ఒక 20 సైకిల్స్, 25 సైకిల్స్ అలా రోజు ప్రాక్టీస్ చేయాలి. దీన్ని అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు. నెక్స్ట్, ఎవ్రీ టైం ఒక బ్రీతింగ్ టెక్నిక్ తర్వాత మళ్ళీ మీ బ్రీతింగ్ నార్మల్ న్యాచురల్ స్టేట్కి తీసుకొచ్చి కళ్ళు మూసుకొని కొద్దిసేపు చేయడం వల్ల వచ్చిన చేంజెస్ని గమనిస్తూ కొన్ని సెకండ్స్ అలా కళ్ళు మూసుకొని ఉండాలి. నెక్స్ట్ బ్రీతింగ్ టెక్నిక్, దీన్ని ఏమంటారంటే పూరక, కుంభక, రేచక, కుంభక బ్రీతింగ్ టెక్నిక్. అంటే ఎవ్రీ టైం మనం శ్వాస తీసుకున్న తర్వాత బ్రీతింగ్ని హోల్డ్ చేస్తాము, శ్వాస వదిలిన తర్వాత కూడా హోల్డ్ చేస్తాం. అంటే ఒక సైకిల్లో మనం ఈ బ్రీతింగ్ అనేది చేస్తామన్నమాట. లేదా బాక్స్ టైప్లో కానీ బ్రీతింగ్ చేస్తాం. ఎలా అంటే దీనికి కొన్ని కౌంట్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ ఒక 4 కౌంట్స్ ఇన్హేల్ చేస్తాము, తర్వాత 4 కౌంట్స్ బ్రెత్ని అలా హోల్డ్ చేస్తాము, మళ్ళీ 4 కౌంట్స్ ఎక్సేల్ చేస్తాము, ఎక్సేలేషన్ తర్వాత మళ్ళీ 4 కౌంట్స్ బ్రెత్ని హోల్డ్ చేస్తాం. అది ఒక సైకిల్ లేదా ఒక బాక్స్ బ్రీతింగ్ అంటాం. దాని తర్వాత మళ్ళీ సెకండ్ సైకిల్ స్టార్ట్ చేస్తాం. సో అలా. సో ఎలా అంటే మళ్ళీ కళ్ళు మూసుకుని చేతులు 2 జ్ఞాన ముద్రలో ఉంచి శ్వాస తీసుకుంటూ మన మనసులో 4 కౌంట్స్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రీతింగ్ని హోల్డ్ చేయాలి, మళ్ళీ మైండ్లో 4 కౌంట్స్, దెన్ నెమ్మదిగా శ్వాసని వదలాలి 4 కౌంట్స్లో, మళ్ళీ బ్రీతింగ్ని హోల్డ్ చేయాలి, ఎక్సేల్ తర్వాత 4 కౌంట్స్ అండ్ రిలాక్స్. అలా రౌండ్ బై రౌండ్, సైకిల్ బై సైకిల్ ఎన్ని వీలైనన్ని సైకిల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు కొత్తగా స్టార్ట్ చేశారు, బ్రీతింగ్ హోల్డ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, 4 బదులు 2 కౌంట్స్ తీసుకోండి. లేదా మీరు ఆల్రెడీ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తున్నారు, సో హోల్డ్ కౌంట్ ఎవ్రీ కౌంట్ని పెంచండి. 4 దగ్గర 8, 4 దగ్గర 10 ఇలా కౌంట్ని కూడా పెంచుకుంటూ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని హోల్డింగ్ అంటే రిటెన్షన్, బ్రెత్ని కొద్దిసేపు మనలో రిటైన్ చేసుకుంటాం. దానివల్ల మన మైండ్ అండ్ బాడీ అనేది చాలా రిలాక్స్ అవుతుంది, బాడీ ఫంక్షన్ అనేది చాలా రెగ్యులేట్ అవుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది అనమాట. సో ఇది సెకండ్ టెక్నిక్.
థర్డ్ టెక్నిక్ ఏంటంటే భ్రామరి అంటాం. భ్రామరి అంటే హమ్మింగ్ సౌండ్తో బ్రీతింగ్ చేయడం. భ్రామరి చేయడానికి మన హ్యాండ్స్ని షణ్ముఖి ముద్ర అంటాం, షణ్ముఖి ముద్రలో పెట్టాలి. షణ్ముఖి ముద్ర పెట్టడం కోసం మన థంబ్ ఫింగర్స్తో 2 చెవులని క్లోజ్ చేయాలి. తర్వాత మన లిటిల్ ఫింగర్తో చిన్ మీద, రింగ్ ఫింగర్ ఏమో నోస్ పక్కన, మిగతా 2 ఫింగర్లు మన ఐస్ మీద పెట్టి ఇలా కళ్ళని నెమ్మదిగా మూసుకోవాలి. అండ్ చేతులు ఇలా కాకుండా ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి పెట్టాలి. దీని తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకొని మకారా చాంట్ చేయాలి. ఎలా అంటే ఇలా మళ్ళీ శ్వాస తీసుకొని ఇలా బ్రీతింగ్ ప్రాక్టీస్ తర్వాత వెంటనే కళ్ళు తెరవకుండా చేతులు 2 కింద పెట్టి మన శ్వాసని, ఆ మకారం యొక్క తరంగాలని మన తల భాగంలో, మన శరీర భాగం అంతా గమనిస్తూ అలా కొద్దిసేపు కళ్ళు మూసుకుని హోల్డ్ చేయాలి. 4వ టెక్నిక్ నాడీ శోధన అంటాం. నాడీ శోధన బ్రీతింగ్ ఎలా చేయాలంటే లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుంటారు, రైట్ నుంచి వదులుతాం, మళ్ళీ రైట్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నుంచి వదులుతాం. ఇది ఒక సైకిల్ అంటారు నాడీ శోధన బ్రీతింగ్ టెక్నిక్లో. సో సేమ్ థింగ్, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా చిన్న ముద్రలో పెడతాము, రైట్ హ్యాండ్ ప్రాణాయామ ముద్ర అంటాం దీన్ని. మొదటి 2 ఫింగర్స్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మిగతా మన థంబ్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని మన నోస్ ఆపరేట్ చేయడం కోసం యూస్ చేయాలి. సో ముందుగా మనం రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి నిదానంగా లెఫ్ట్తో శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి మెల్లిగా రైట్తో వదలాలి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్తో ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో వదలాలి. ఇది ఒక రౌండ్ లేదా ఒక సైకిల్. సో ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటాము, కుడి ముక్కు నుంచి వదులుతాము, మళ్ళీ కుడి ముక్కు నుంచి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదులుతాం. ఇది నాడీ శోధన బ్రీతింగ్ టెక్నిక్. సో ఇలా ఒక సైకిల్ని మీరు 10 సైకిల్స్, 15 సైకిల్స్, 20 సైకిల్స్, ఎన్ని సైకిల్స్ చేయగలిగితే అన్ని సైకిల్స్ చేయాలి. అండ్ శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు శ్వాస అనేది చాలా నిదానంగా స్లోగా తీసుకోవాలి, స్లోగా కంప్లీట్గా వదలాలి. అండ్ ఎవ్రీ బ్రీతింగ్ టెక్నిక్ తర్వాత చెప్పినట్టుగా కళ్ళు మూసుకొని కొద్దిసేపు మన శ్వాసని గమనిస్తూ ఉండాలి. సో దీన్ని నాడీ శోధన బ్రీతింగ్ టెక్నిక్ అంటాము. సో ఇలా మనము ఈ 4 టెక్నిక్స్ని మన డైలీ రొటీన్లో మీరు యోగా చేసిన తర్వాత, లేదా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, లేదా వాకింగ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఎంప్టీ స్టమక్ ఈ 4 బ్రీతింగ్ టెక్నిక్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం వలన మన హై బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. Thank you.